ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరలోక 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 ఆరాధన పరలోక ఆరాధన పరలోక ఆరాధన పరలోక ఆరాధన పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉండగా, ఈరోజు మనందరం కూడా ఆ దివ్య సప్రసాద రూపంలో వేంచేసిన ఆ త్రియేక దేవునికి దగ్గరగా ఉంటూ ఉండగా, ఈరోజు మనందరం కూడా చివరి రోజుగా ఈ యొక్క వడకాన్ని ముగించటానికి మనందరం కూడా సిద్ధంగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క గంట సేపు కూడా మనందరం కూడా గడపబోతూ ఉండగా, మనందరం కూడా ప్రార్థించుకుందాం. ఆ దేవాతి దేవుడు
మనలను మన కుటుంబాలను ఆశీర్వదించాలి అని ఆ దేవాతి దేవుడు ఎవరైతే ఈ 3 రోజులు కూడా భక్తితో విశ్వాసముతో దేవుల్లో బలపడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలి అని, ఎవరైతే ఈ 3 రోజులు కూడా ప్రత్యేకంగా దివ్య బలి పూజలో పాల్గొంటూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించాలి అని మనందరం కూడా ప్రార్థించుదాం. మన కుటుంబాలను దేవునికి సమర్పించుదాం, మన తలంపులను దేవునికి సమర్పించుకుందాం, మన కష్టాలను, మన బాధలను, మన సమస్యలన్నిటిని కూడా దేవునికి సమర్పించుకుందాం. దివ్య సప్రసాద రూపంలో నా దేవాతి దేవుడు ఈరోజు మనందరిని కూడా ఆశీర్వదించాలి అని, ఈ యొక్క చివరి రోజు మనకు కావాల్సిన వరాలను, మనకు కావాల్సిన దీవెనలను ప్రసాదించాలి అని ఆయన దివ్య సప్రసాద రూపంలో మన మధ్యలో ఉంటూ ఉండగా మనందరం కూడా ప్రార్థించుదాం. ఆ దేవాతి దేవుడు ఇప్పటిదాకా చేసిన ప్రతి మేలులను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవాతి దేవుడు మన జీవితాలలో చేసిన అద్భుతాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవాతి దేవుడు మన కుటుంబాలను ఏ విధంగా ఆశీర్వదించాడో వాటన్నిటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయనకు సమర్పించుకుందాం. దివ్య సప్రసాద రూపంలో నా దేవాతి దేవుడు మన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. మనందరం కూడా మాట్లాడితే ఈరోజు ఆయన వినాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ప్రార్థిస్తే ఆయన వినాలని ఆశపడుతూ ఉన్నాడు. మన యొక్క హృదయాలలో ఉన్న ప్రతి బాధను, మన యొక్క హృదయాలలో ఉన్న ప్రతి తలంపును, మన యొక్క హృదయాలలో ఉన్న ప్రతి ఒక్క కోరికను కూడా చెప్పితే వినాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ పవిత్రమైన సమయములో, ఈ యొక్క పవిత్రమైన ఆరాధనలో మనందరం కూడా పాలు పంచుకుంటూ ఉండగా మన జీవితాలను, మన కుటుంబాలను దేవునికి సమర్పించుకుంటూ, ఓ యేసయ్యా, ఓ త్రియేక దేవా, ఓ ఆత్మదేవా, ఈరోజు నేను నా కుటుంబము సంతోషంగా ఉన్నాము అంటే, ఈరోజు నేను నా కుటుంబము అనేక దీవెనలతో, సంతోషంతో, ఆనందంతో ఉన్నాము అంటే నీవు మా మీద చూపిన ప్రేమ ప్రభువా. ఈరోజు మా జీవితాలలో ఆరోగ్యం ఉన్నది అంటే, ఈరోజు మేమందరం కూడా ఉన్నత స్థితిలో ఉన్నాము అంటే నీవు మా పట్ల కనపరిచిన ప్రేమ ప్రభువా. ప్రభువా, ఈరోజు మేమందరం కూడా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా సఖ్యతగా ఉన్నాము అంటే అది నీ యొక్క కరుణ ప్రభువా. ఈరోజు నేను ఒక మంచి ఉద్యోగంలో నేను స్థిరపడి ఉన్నాను అంటే అది నీవు నా మీద చూపిన ప్రేమ ప్రభువా అని మనందరం కూడా ఆ దేవాతి దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే మనందరం కూడా నిండు హృదయంతో ఆయన యొక్క సన్నిధిలో ఆయన చేసిన మేలులన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని, ఓ యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, ఓ యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, ఓ త్రియేక దేవా నీకే స్తుతి మహిమ ఆరాధన, ఓ యేసయ్యా ఇదిగో తండ్రి నా యొక్క హృదయము నిన్ను స్తుతిస్తూ ఉన్నది ప్రభువా అని మనందరం కూడా ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఉంటే ఆ తండ్రి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే నిండైన హృదయంతో ఓ దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా, ఓ దేవా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను ప్రభువా అని మనందరం కూడా ఆయన పట్ల విశ్వాసాన్ని, ఆయన పట్ల భక్తిని మనం ప్రదర్శించినప్పుడు ఆయన మనందరిని కూడా దీవిస్తూ ఉంటాడు. ఈ యొక్క పవిత్రమైన సమయములో ఈరోజు దేవుడు ప్రతి బిడ్డను కూడా దీవించాలని ఆశపడుతూ ఉండగా ప్రార్థించండి. ఈరోజు మనందరం కూడా దేవుల్లో బలపడటానికి గత 3 రోజుల నుంచి కూడా అనేక విధాలుగా సిద్ధపడుతూ ఉండగా, దేవుని యొక్క కృప మన మీద ఉంటూ ఉండగా, దేవుని యొక్క కృప మన కుటుంబాల మీద ఉంటూ ఉండగా మనందరం కూడా ప్రార్థించుదాం. ఓ యేసయ్యా ఇప్పటిదాకా నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా, ఓ యేసయ్యా ఇప్పటిదాకా నేను పాపములో ఉన్నాను ప్రభువా, ఓ యేసయ్యా ఇప్పటిదాకా నేను అంధకారంలో ఉన్నాను ప్రభువా, ఓ యేసయ్యా ఇప్పటిదాకా నీ యొక్క ప్రేమను తెలుసుకోకుండా నేను ఒక మూర్ఖుడు వలె జీవించాను ప్రభువా, ఓ యేసయ్యా ఇప్పటిదాకా నేను సరైన నిర్ణయం తీసుకోకుండా నా ఇష్టానుసారంగా జీవించాను ప్రభువా, ఓ యేసయ్యా నేను ధనం పట్ల వ్యామోహంతో అనేక విధాలుగా అక్రమంగా, అన్యాయంగా, అడ్డుదారులో నేను సంపాదిస్తూ ధనమే జీవితం అన్నట్లుగా జీవించాను ప్రభువా. ఓ యేసయ్యా ఇదిగో తండ్రి ఈ సమయంలో నీ సన్నిధిలో ఉండి నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, నీ యొక్క వాక్యం ద్వారాగా నన్ను బలపరిచినందుకు నీకే స్తోత్రం ప్రభువా అని మనందరం కూడా ఆ దేవాది దేవునికి ప్రార్థించుదాం. ఎప్పుడైతే మనందరం కూడా మనం చేసిన పాపాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని మనందరం కూడా మన యొక్క హృదయ పరివర్తనతో ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కృప మన మీద ఉంటూ ఉంటుంది. ప్రార్థించండి.
చేసిన పాపాలన్నిటిని కూడా ఆయనకి సమర్పిస్తూ ఉండండి. మన యొక్క మాటల ద్వారాగా, మన యొక్క చేతల ద్వారాగా, మన యొక్క తలంపుల ద్వారాగా, మన యొక్క నడక ద్వారాగా, మన యొక్క నడత ద్వారాగా, మన యొక్క ప్రవర్తన ద్వారాగా, మన ఆలోచన ద్వారాగా ప్రతిరోజు అనేక పాపాలు చేస్తూ ఉంటాం. ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి బిడ్డతో మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ, నువ్వు చేసే ప్రతి పాపం కూడా నాకు తెలుసు, నువ్వు చేసే ప్రతి ఒక్క పాపం కూడా నాకు తెలుసు అని ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉండగా మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవునికి సమర్పించుకుందాం. ఓ యేసయ్యా, నా పాపాలను క్షమించని, ఓ యేసయ్యా, నేను చేసే ప్రతి ఒక్క పాపాన్ని కూడా నీకు సమర్పిస్తూ ఉండగా నన్ను ఆశీర్వదించండి అని మనందరం కూడా మనం చేసిన పాపాలన్నిటిని కూడా దేవునికి సమర్పించుకుందాం. దివ్య సప్రసాద రూపంలో నా దేవాది దేవుడు మనందరిని కూడా గమనిస్తూ ఉన్నాడండి. ఆ దివ్య సప్రసాద రూపంలో నా దేవాది దేవుడు మనందరినీ కూడా గమనిస్తూ ఉన్నాడండి. మనందరం కూడా అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాలలో, నేను చేసే పాపము ఎవరికీ తెలియదని, నేను వెళ్ళే మార్గము ఎవరికీ తెలియదని, మనందరం కూడా అక్రమంగా సంపాదిస్తున్న ఆ డబ్బు ఎవరికీ కూడా తెలియదని అనుకుంటూ ఉంటాము. కానీ ప్రభువుకి తెలుసండి, ఆ దేవాది దేవుడికి అన్నీ తెలుసండి. ఈ క్షణాన దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, మనందరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా బిడ్డ, నువ్వు ఎంతకాలం పాపంలో ఉంటావు? నా బిడ్డ, నువ్వు ఎంతకాలం అంధకారంలో ఉంటావు అని ఆ దేవాది దేవుడు మనందరిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉండగా మనం చేసిన పాపాలన్నిటిని కూడా దేవునికి సమర్పించుదాం. ఆ దేవాది దేవుడికి మనం చేసిన పాపాలన్నిటిని కూడా సమర్పిస్తూ కన్నీటితో, పశ్చాత్తాప హృదయంతో మనందరం కూడా, ఓ యేసయ్యా నన్ను మన్నించు, ఓ యేసయ్యా నన్ను క్షమించు, ఓ యేసయ్యా నా పాపములన్నిటిని కూడా తుడిచివేయి అని మనందరం కూడా ఆ దేవాది దేవుణ్ణి ఈ పాట ద్వారాగా స్తుతించుదాం. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఓ యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధిలో ఉన్న మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, అనేక మంది కూడా ఈ ప్రపంచంలో అనేక రోగాలతో బాధపడుతూ ఉండగా, అనేక వ్యాధులతో బాధపడుతూ ఉండగా, కరోనా రోగంతో బాధపడుతూ ఉండగా ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. ఆ బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో మేమందరూ కూడా నిన్ను స్తుతిస్తూ ఉండగా, దివ్య సప్రసాద రూపంలో ఉన్న నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా తాకండి ప్రభువా. అంగీ అంచును వంటగని అద్భుత స్వస్థతనిచ్చావు. అవును దేవా, నిన్ను తాకగానే స్వస్థతను దయచేస్తావు ప్రభువా.
అంగీ అంచును వంటగని అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమి నిన్ను స్వస్థత పరిచెను. నీ దృఢ విశ్వాసమి నిన్ను స్వస్థత పరిచెను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఓ యేసయ్యా, ఇదిగో తండ్రి, మేమందరం కూడా నిన్ను స్తుతిస్తూ ఉండగా, నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, మా జీవితాలను మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా, అనేక మంది ఈ పవిత్రమైన సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, వారికున్న ప్రతి రోగాన్ని, ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని కూడా మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి అయ్యా. ఆ బిడ్డలందరినీ కూడా తాకండి ప్రభువా. మా యొక్క విశ్వాసాన్ని బట్టి మాకు కావాల్సిన ఆ యొక్క దీవెనలు ప్రసాదించండి ప్రభువా. మరణించిన లాజరును జీవముతో లేపావు. అవును దేవా, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును. నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను ఇదిగో తండ్రి, సమయంలో నీ సన్నిధిలో ఉన్న మేమందరం కూడా నిన్ను స్తుతించుకుంటూ, నిన్ను ఆరాధించుకుంటూ, మేమందరం కూడా నీ యొక్క నామాన్ని గణపరుస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, ఈ బిడ్డలందరూ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఈ బిడ్డలందరూ కూడా తాకండి ప్రభువా. ఈ బిడ్డలందరూ కూడా కావాల్సిన నీ కృపను ప్రసాదించండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రతి బిడ్డ కూడా నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, ఆ బిడ్డలందరూ కూడా ఆశీర్వదించండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ సర్వేశ్వర, ఇదిగో తండ్రి, ఈ సమయంలో మేమందరం కూడా మిమ్మల్ని చూస్తూ మా జీవితాలను, మా కుటుంబాలను, మా తలంపులన్నిటిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఈరోజు మీతో మాట్లాడాలని, ఈరోజు మీ యొక్క స్వరాన్ని వినాలి అని ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉండగా యేసయ్యా, బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఎవరి హృదయాలలో ఎలాంటి బాధలున్నాయో, ఎవరి జీవితాలలో ఎలాంటి కష్టాలున్నాయో, ఎలాంటి కుటుంబాలలో ఎలాంటి అనేకమైన సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు, నీకు మాత్రమే తెలుసు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో అలాంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉండగా, అలాంటి బిడ్డలందరినీ కూడా మీ పాదాల చెంత ఉంచుతూ ఉండగా ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ప్రభువా, చాలా మంది కూడా ఈరోజు దివ్యవాణి ద్వారాగా వీక్షిస్తూ వారందరూ కూడా నీకు మొరపెట్టుకుంటూ ఉన్నారు ప్రభువా. వారందరూ కూడా వారి యొక్క జీవితాలను మీకు సమర్పిస్తూ ఉన్నారయ్యా. వారందరూ కూడా ఓ యేసయ్యా, ఇదిగోనయ్యా నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభువా. ఓ యేసయ్యా, నా జీవితంలో శాంతి లేదు ప్రభువా, నా జీవితంలో ఎలాంటి సంతోషం లేదయ్యా. యేసయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. యేసయ్యా, నా జీవితాన్ని ఆశీర్వదించండి అయ్యా అని ప్రతి బిడ్డ కూడా ప్రార్థిస్తూ ఉండగా యేసయ్యా, ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి అయ్యా. ప్రభువా, నీ యొక్క వాక్కు పలుకుతూ ఉన్నది, భారం చేయాల్సి సలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతినిస్తానని పలికిన ఓ సర్వేశ్వర, అనేక మంది అనేక బాధలతో భారముతో వారందరూ కూడా నీ సన్నిధికి వస్తూ ఉండగా ప్రభువా, ఈరోజు అందరూ కూడా నీ వైపు చూస్తూ ఓ యేసయ్యా నా జీవితాన్ని ఆశీర్వదించండి, ఓ యేసయ్యా నా కుటుంబాన్ని దీవించండి అని ప్రతి బిడ్డ కూడా మొరపెట్టుకుంటూ ఉండగా ప్రభువా, వారందరూ కూడా కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి అయ్యా. ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. గత 3 రోజుల నుంచి మేమందరం కూడా నీలో ఏ విధంగా బలపడాలి అని మేము అనేక విధాలుగా ధ్యానించుకుంటూ నీకు దగ్గర అవుతూ ఉండగా ప్రభువా, మా అందరినీ ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. మేమందరం కూడా హృదయ పరివర్తన కలిగి నీ యొక్క ప్రేమను తెలుసుకుంటూ మేమందరం కూడా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకుంటూ నిన్ను ఆరాధించుకుంటూ మా యొక్క దైనందిక జీవితంలో నీ పట్ల భయభక్తులతో జీవిస్తూ నీ మీద విశ్వాసంతో ఆధారపడి జీవించాలని మేమందరం కూడా ముందడుగు వేస్తూ ఉండగా ప్రభువా, మా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. మా జీవితాలను దీవించండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రతి బిడ్డ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారయ్యా. ప్రతి బిడ్డ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా చివరి రోజు, అదేవిధంగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. గత 3 రోజుల నుంచి మనందరం కూడా దేవునిలో బలపడటం ఎలా అని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనందరం కూడా దేవునిలో బలపడటానికి మనందరం కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. మరి కొన్ని నిమిషాల పాటు మనందరం కూడా దివ్య సప్రసాద రూపంలో ఆ దేవాతి దేవుని యొక్క మనసును మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనందరం కూడా ఒకసారి ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అండి.
మధ్యలో ఉన్న దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడండి. మన మధ్యలో ఉన్న దేవుడు మనకు కావాల్సిన వరాలన్నీ కూడా ప్రసాదించే దేవుడండి. మన మధ్యలో ఉన్న దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడండి. మన మధ్యలో ఉన్న దేవుడు మన మార్గాల్లో ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండే దేవుడండి. ఆ యొక్క దేవాతు దేవుడి యొక్క మనసును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య సప్రసాద రూపంలో నా దేవాతు దేవుని యొక్క గొప్ప మనసు ఏమిటంటే ఆయనలో క్షమించే గుణము నిండుగా ఉంటుందండి. ఆయనలో క్షమించే గుణము నిండుగా ఉంటూ ఉంటుంది. ఒకసారంట ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగాడంట, ఏమనంటే మీకు ఈ యొక్క భూలోకంలో ఎవరంటే చాలా ఇష్టము అని, మీకు భూలోకంలో ఎవరంటే చాలా ఇష్టమని. అప్పుడు దేవుడు అన్నాడంట, ఎవరికైతే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండి ప్రతీకారం తీర్చుకోకుండా క్షమిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులంటే నాకు చాలా ఇష్టమన్నాడు. దేవునిలో మన్నించే గుణము ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆ దేవాతి దేవుడికి మనల్ని క్షమించే గుణం ఉన్నది, ఆ దేవాతి దేవుడికి మన్నించే గుణం ఉన్నది. అదే దేవుడు ఈరోజు మనందరినీ కూడా ఇతరులను మన్నించాలి, ఇతరులను క్షమించాలి అని ప్రతి బిడ్డను కూడా అడుగుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువు దగ్గరకు వచ్చి ఫాదర్ గారండి దేవుడు మా ప్రార్థన ఆలకించడం లేదు అని అంటూ ఉంటారు. కారణం ఏమిటో తెలుసా? మనలో క్షమించే గుణము లేకపోతే ఆ దేవాతి దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించడండి. ఆ దేవాతి దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మనలో క్షమించే గుణం ఉంటేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. అందుకే మనం గనక గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా పలుకుతూ ఉంటుంది. నీ సోదరులతో నీకు మనస్పర్ధలు ఉన్నట్లయితే నీ కానుకను పీఠము చెంత వదిలిపెట్టి మొదట నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపమంటాడు. ఎవరితో అయితే మనకి విభేదాలు ఉంటాయో, ఎవరితో అయితే మనకు గొడవలు ఉంటాయో, ఎవరితో అయితే మనం మాట్లాడటం లేదో ముందు మనందరం కూడా వారితో సఖ్యపడాలి అని ఈరోజు దివ్య సప్రసాద రూపంలో నా దేవాతు దేవుడు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో సఖ్యత, మన కుటుంబాల్లో ప్రశాంతత ఉండదు. కారణం ఏమిటంటే మనకి క్షమించే గుణము లేకపోవటం వల్ల, మనకు క్షమించే గుణము లేకపోవటం వల్ల. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద రూపంలో నా దేవాతు దేవుని ఒకసారి గమనించండి. ఆ యొక్క యేసు ప్రభువుని ఒక్కసారి మనం గనక గమనించినట్లయితే ఆయన పట్ల అనేక మంది నమ్మక ద్రోహం చేశారు, అనేక మంది కూడా ఆయన అవమానించారు, అనేక మంది కూడా అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టినా కానీ ఆ సిలువలో మరణించేటప్పుడు ప్రభు పలుకుతూ ఉంటాడు, తండ్రి వీరేం చేస్తూ ఉన్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవాతు దేవుడే ఈ లోకంలో మనందరిని కూడా క్షమిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనందరం కూడా మనము ఎవరైతే ఇతరులు మన పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఎవరైతే మన యొక్క పేరుని చెడగొడుతూ ఉంటారో, ఎవరైతే మన గురించి తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారో, ఎవరైతే మనల్ని హేళన చేస్తూ ఉంటారో ఆ బిడ్డలందరినీ కూడా క్షమించాలి అని ఈరోజు ఆ దేవాతు దేవుడు మనందరిని కూడా అడుగుతూ ఉన్నాడు. నా బిడ్డ నువ్వు క్షమించు. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తూ ఉంటావో నా యొక్క దీవెనలు నీ మీద ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే మన్నిస్తూ ఉంటావో నా యొక్క కృప నీ మీద ఉంటుంది. అప్పుడు నీ కుటుంబంలో శాంతి, అప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 24-25 వచనాలు మనం గమనించినట్లయితే ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఏమనంటే, నీ పాపములతో నీవు నన్ను బాధించితివి. చూడండి, నీ పాపములతో నీవు నన్ను బాధించితివి, నీ దోషములతో నన్ను విసిగించితివి, అయినను నీ కొరకు నీ పాపములను మన్నించుతూ ఉన్నాను. ఆ దేవాది దేవుడు పలుకుతూ ఉన్నాడు. మనందరం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చేసే ప్రతి పాపం ద్వారాగా ఆ ప్రభువుని బాధ పెడుతూ ఉంటాం. మనం చేసే ప్రతి పాపం ద్వారాగా దేవుణ్ణి మనందరం కూడా దూరం చేసుకుంటూ ఉంటాం. మనం చేసే ప్రతి పాపం కూడా ఆయనకు అనేక విధాలుగా శ్రమ కలుగుతూ ఉంటుంది. మరి ప్రభు పలుకుతూ ఉన్నాడు, మీరు చేసే పాపాలన్నిటిని కూడా నేను క్షమిస్తూ ఉన్నాను. మీరు కూడా నా వలె ఇతరులు మీ పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు, అదేవిధంగా ఇతరులు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారందరినీ కూడా క్షమించు అని దివ్య సప్రసాద రూపంలో ఉన్న దేవాతు దేవుడు మనందరినీ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా ఆ విధంగా జీవించాలని ఆ దేవాతు దేవుడు మనందరం కూడా కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం,
తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క దేవాతి దేవుల్లో ఉన్న రెండో గొప్ప మనసు ఏమిటో తెలుసా? ఆయన మన చేయి విడవడు. ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి, ఆయన మన చేయి విడవడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం గనుక గమనించినట్లయితే మనము పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా అనేక మంది మనకు పరిచయం అవుతూ ఉంటారు, అనేక మంది కూడా మనల్ని వదిలేస్తూ ఉంటారు. కానీ ఆ దేవాతి దేవుడు మాత్రము మన యొక్క చేయి విడవడు. మన తల్లిదండ్రులు మనల్ని వదిలిపెట్టవచ్చు, మన బంధుమిత్రులు మనల్ని వదిలిపెట్టవచ్చు, మన స్నేహితులు మనల్ని వదిలిపెట్టవచ్చు, మన అనుకున్న వారందరూ కూడా వదిలిపెట్టవచ్చు ఏదో ఒక విషయంలో. కానీ దేవుడు మాత్రము మన చేయి విడిచిపెట్టడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ దేవాతి దేవుడు మనం వెళ్ళే మార్గంలో తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆ దేవాతి దేవుడు నాకు సర్వం సకలం సమస్తమని మనందరం కూడా ఆయన యొక్క బాటలు నడుస్తూ ఉంటామో, ఆయన మన చేయి విడిచిపెట్టడండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా కానీ ఆ దేవాతి దేవుడు మాత్రము మన చేయి విడిచిపెట్టడండి. అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడండి, అలాంటి దేవుడు మనతో ఉన్నాడండి. ఆయన మనకు తోడుగా ఉంటే మనం దేని గురించి భయపడకూడదు. ఆ దేవాతి దేవుడు దివ్య సప్రసాద రూపంలో నా దేవాతి దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. నా బిడ్డ, నువ్వు భయపడవద్దు, నీ చెయ్యి నేను విడిచిపెట్టను అంటూ ఉన్నాడు. మనం గనుక యెషయా గ్రంథంలో గమనించినట్లయితే 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన పసికందును మరిచినా కానీ నేను మాత్రము నిన్ను విడవను. అదేవిధంగా కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు 91వ అధ్యాయము 4వ వచనము, అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల కింద నువ్వు తల దాచుకుందువు, అతని విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణ ఆయుధముగా ఉండును. చూడండి, అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు, అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. ఇక మన ప్రయాణంలో ఆయన మనకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన మన యొక్క ప్రయాణంలో వెలుగ్గా ఉండబోతూ ఉన్నాడు. ఆయన మన ప్రయాణాన్ని దీవించబోతూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని కూడా దీవించబోతూ ఉన్నాడు. మన చెయ్యి మాత్రము విడవని దేవుడు మన దేవుడండి, మధ్యలో వదిలేసే రకం కాదండి. ఆయన ఒక్కసారి మన చెయ్యి పట్టుకుంటే మనల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడే కానీ మనల్ని మన చెయ్యి వదిలిపెట్టడు. అలాంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాము, ఈ లోకమున ఉన్న వారిని ఆయన ప్రేమించను, చివరి వరకు ఆయన ప్రేమించను. ఆయన మనల్ని చివరి వరకు ప్రేమిస్తాడండి. మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు, మన చేయిని వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. అలాంటి దేవుడు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. అలాంటి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి దేవుడు ఈరోజు మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు మన కుటుంబాలకు తోడుగా ఉంటూ ఉన్నాడు. అలాంటి దేవుడు మనం వెళ్ళే ప్రతి చోటను కూడా ఆ దేవుడు ఈరోజు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు నా చేయి వదిలిపెట్టడు, సరే, మరి నేను ఎవరి చేయిని పట్టుకుంటున్నాను? నేను ఎవరి చేయిని పట్టుకుంటూ ఉన్నాను? ఆయన నా చేయి పట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నేను నా చేయిని ఆయనకు అందించడానికి సిద్ధంగా ఉన్నానా? నేను ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానా? నేను ఆయన యొక్క వాక్యంలో బలపడటానికి నేను సిద్ధంగా ఉన్నానా? నేను ఆయన మీద ఆధారపడి జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నానా? నేను ఇక నుంచి ఆయనకు దగ్గరగా ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నానా? మనందరం కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవాతి దేవుడు ఈరోజు ప్రతి బిడ్డను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా బిడ్డ, నీ చేయి పట్టుకోవాలని నాకు ఆశగా ఉన్నది. నా బిడ్డ, నీతో కలిసి నడవాలని నాకు ఆశగా ఉన్నది. మరి నువ్వు నాకు దగ్గరగా ఉంటావా? నువ్వు నాకు దగ్గరగా జీవిస్తావా? నువ్వు నాకు తోడుగా ఉంటావా అని దేవుడు ఈరోజు మనందరిని కూడా అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనందరం కూడా మన యొక్క హృదయాలను తెరిచి నిజంగా మనం దేవుడికి దగ్గరగా ఉండి ఆయన యొక్క మార్గంలో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గనుక బైబిల్లో గమనిస్తే దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టలేదండి. ఇజ్రాయేల్ ప్రజల్ని ఈజిప్టు నుంచి వారందరినీ కూడా వాగ్దాన భూమికి నడిపించేంత వరకు కూడా వారికి తోడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. అదేవిధంగా రాజులకు, ప్రవక్తలకు, యాజకులకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మనకి దగ్గరగా ఉన్నాడండి. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. అదేవిధంగా మరియ తల్లికి దగ్గరగా ఉన్న దేవుడు మనకు కూడా దగ్గరగా ఉన్నాడండి.
అదేవిధంగా ఆ యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రపంచ నలుమూలల సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు ఆ పవిత్రాత్మ దేవుడు ఏ విధంగా అయితే దగ్గరగా ఉన్నాడో అదే దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడండి. అదే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడండి. అలాంటి దేవుడితో మనందరం కూడా మాట్లాడదాం. అలాంటి దేవుడు మనకి దగ్గరగా ఉంటూ ఉండగా ఒక్కసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనందరం కూడా ఏ మార్గంలో వెళ్తూ ఉన్నాం, ఎవరి చేయిని పట్టుకుంటూ ఉన్నాం, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అని ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మూడవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనకున్న గొప్ప మనసు ఏమిటో తెలుసా? అందరినీ కూడా స్వస్థపరుస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఎవరైతే ఆయన దగ్గరకు వస్తూ ఉంటారో ఆ బిడ్డలందరినీ కూడా ఉట్టి చేతులతో పంపే దేవుడు కాదండి. ఆ దేవాతి దేవుడు మనల్ని ఉట్టి చేతులతో పంపే దేవుడు కాదండి. ఈ లోకంలో మనందరం కూడా ఏదైనా ఒక అవసరం కోసం ఇతరుల దగ్గరికి వెళితే ఏదో ఒక లాభాన్ని ఆశిస్తూ ఉంటారు. కానీ మన మధ్యలో ఉన్న దేవుడు మనం అడిగినవన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నాకు ఇది కావాలి, యేసయ్యా ఇదిగో నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను, యేసయ్యా నేను ఈ యొక్క రోగంతో బాధపడుతూ ఉన్నాను, యేసయ్యా ఇదిగో నేను ఈ యొక్క జబ్బుతో బాధపడుతూ ఉన్నాను, యేసయ్యా ఇదిగో నేను యొక్క ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నాను, నన్ను స్వస్థపరచు అని విశ్వాసంతో అడిగినప్పుడు ఆ దేవాతి దేవుడు వెంటనే స్వస్థపరుస్తూ ఉంటాడండి. మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే అనేక మంది ఆయన దగ్గరకు వస్తూ ఉంటారు. గుడ్డి వాళ్ళు కావచ్చు, కుంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కుష్ఠరోగంతో ఉన్నవారు కావచ్చు, అందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వచ్చింది ఎవరని చూడండి. ఆయన దగ్గరికి వచ్చింది అన్యుల, యూదుల, లేకపోతే ఇంకొకళ్ళ చదువుకున్న వాళ్ళ, చదువు లేని వాళ్ళ, ఏ దేవుడు అవన్నీ చూడడండి. అవన్నీ చూసేది ఎవరంటే మానవ మాతృలు మాత్రమే. కానీ ఆ దేవాతి దేవుడు చూసేది ఒకటే, అది మనలో ఉన్న విశ్వాసాన్ని మాత్రమే చూస్తాడు. విశ్వసించడం మన వంతైతే అద్భుతాలు చేయటం ఆయన వంతు. విశ్వసించడం మన వంతైతే అద్భుతాలు చేయటము ఆయన వంతు అని పరిశుద్ధ గ్రంథం మనకి అనేక సార్లు గుర్తు చేస్తూ ఉంటుంది. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినా కానీ మీరు అవి పొందుతారు. విశ్వాసములో మీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మీకు అన్నీ కూడా మీరు పొందుతారు అని ఆ దేవాతి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ఒకసారి మన యొక్క హృదయాలను తెరిచి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను ఎవరి చేయిని పట్టుకుంటూ ఉన్నాను, నేను ఎవరికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుని యొక్క గొప్ప మనసు నాకు కూడా ఉండాలి. ఆయనలో క్షమించే మనస్తత్వం ఉన్నది, నాలో కూడా క్షమించే మనస్తత్వం ఉండాలి. ఆయనలో ప్రేమించే మనస్తత్వం ఉన్నది, నాలో కూడా దేవుని బిడ్డగా ఉంటున్న నాలో కూడా ఆ యొక్క ప్రేమించే గుణం ఉండాలి. అదేవిధంగా ఇతరులకు సహాయపడే గుణం ఆ దేవాతి దేవుడికి ఉన్నది. మరి దేవుని బిడ్డమైన మనకు కూడా ఇతరులకు సహాయపడే గుణం మనకు కూడా ఉండాలి అని ప్రార్థించుదాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం మనందరం కూడా, ఓ యేసయ్యా నీ మనస్తత్వము, నీ యొక్క గుణాలు, నీలో ఉన్న ఆ యొక్క స్వభావము నాకు కూడా ప్రసాదించు ప్రభువా. నేను కూడా నీ వలె జీవించే విధంగా, నేను కూడా నీ యొక్క అడుగుజాడల్లో నడిచే విధంగా మాకు నీ కృపణ ప్రసాదించేసయ్యా అని మనందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. సర్వేశ్వర, ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రతి బిడ్డ కూడా ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. గత 3 రోజుల నుంచి మేమందరం కూడా నీలో బలపడాలి అని, మేమందరం కూడా నీకు దగ్గరగా జీవించాలి అని, ఈ కరోనా కాలంలో, కష్టకాలంలో మేమందరం కూడా మా యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా నీలో బలపడాలని అనేక విధాలుగా మేము ప్రయత్నిస్తూ ఉండగా ప్రభువా, మాకు మీ కృపణ ప్రసాదించయ్యా. ఓ యేసయ్యా, మాకు నీ కృపణ ప్రసాదించు ప్రభువా. ఓ యేసయ్యా, మేము మీ బిడ్డలుగా జీవించాలనుకుంటున్నాము, మేమందరం కూడా నీకు దగ్గరగా జీవించాలనుకుంటున్నాం ప్రభువా. మాకు నీ కృపణ ప్రసాదించయ్యా. ఓ యేసయ్యా, మాకు నీ యొక్క మనస్తత్వాన్ని ప్రసాదించు ప్రభువా. మా యొక్క దైనందిక జీవితంలో అనేక సార్లు మేమందరం కూడా ప్రేమించటానికి బదులుగా పగ తీర్చుకుంటూ ఉన్నాం ప్రభువా. క్షమించటానికి బదులుగా ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్నాం ప్రభువా. మాలోని ఆ సాతాను లక్షణాలన్నీ కూడా విడిచిపెట్టి మేమందరం కూడా నీ యొక్క అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మేమందరం కూడా నీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అని మనందరం కూడా ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు
సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా చివరి గడియలోకి వచ్చాం. ఈ పవిత్రమైన సమయంలో ఒక్కసారి గత 3 రోజుల నుంచి మనం ఏ విధంగా దేవుల్లో బలపడటానికి ప్రయత్నిస్తూ ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. గత 3 రోజుల నుంచి అనేక విషయాలను ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవునిలో బలపడటం ఎలా? మనం గనక గమనించినట్లయితే మొట్టమొదటి రోజు ఆ యొక్క వడకంలో మనందరం కూడా హృదయ పరివర్తన కలిగి జీవించాలి అని మనందరం కూడా ధ్యానించుకుందాం. పాపములో ఉన్న వ్యక్తులు హృదయ పరివర్తన చెంది ఏ విధంగా దేవుని కోసం జీవించారో ఆ యొక్క పేతురు ద్వారాగా, ఆ పౌలు ద్వారాగా, జక్కయ్య ద్వారాగా, తప్పిపోయిన కుమారుడు ద్వారాగా మనందరం కూడా వారి యొక్క జీవితాలను ధ్యానించుకుంటూ మనందరం కూడా ముందుకు సాగాం. ఆ తర్వాత రోజు మనందరం కూడా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ముందు తెలుసుకోవాలి. దేవుల్లో బలపడాలి అంటే ఆయన గురించి మనకు తెలవాలి. దేవుల్లో బలపడాలి అంటే ఆయన యొక్క ప్రేమ ఎంత విశిష్టమైనదో మనకు అర్థం కావాలి అని ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటిని కూడా ధ్యానించుకుంటూ ఉన్నాం. రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రేమ, అదేవిధంగా బంధువుల యొక్క ప్రేమ, అదేవిధంగా స్నేహితుల యొక్క ప్రేమ, అదేవిధంగా శారీరకమైన ప్రేమ, వీటన్నిటిని కూడా ధ్యానించుకుంటూ తర్వాత మన యొక్క దేవాతి దేవుని యొక్క ప్రేమను కూడా ధ్యానించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా ధ్యానించుకుంటూ మనందరం కూడా నిర్ణయించుకున్నాం, నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నానా, లేకపోతే అన్య దేవతలను ప్రేమిస్తూ ఉన్నానా, లేకపోతే వాక్యానుసారంగా జీవించడానికి నేను సిద్ధపడుతూ ఉన్నానా, లోకానుసారంగా జీవించడానికి నేను సిద్ధపడుతూ ఉన్నానా అని మనందరం కూడా నిర్ణయించుకుంటూ ఉన్నాం. ఆ యెహోషువ పలుకుతూ ఉన్నాడు, నేను నా కుటుంబము ఆ యావే దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము, నేను నా కుటుంబం ఆ యావే దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము అని పలికినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఒకే మాటగా మేము కూడా యావేని ఆరాధిస్తాము. ఎప్పుడైతే ఏ కుటుంబం అయితే యావే దేవుణ్ణి, ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, ఆ కుటుంబాలన్నీ కూడా దేవుల్లో బలపడతాయండి. ఆ బిడ్డలందరూ కూడా దేవుల్లో బలపడతారండి. ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో బలపడుతూ ఉంటారో ఆ కుటుంబాలన్నీ కూడా ఆ దేవాతి దేవునిలో బలపడుతూ ఉంటారు. వాక్యానుసారంగా జీవిస్తున్న కుటుంబాలన్నీ కూడా దేవుల్లో బలపడతారు అని మనందరం కూడా ధ్యానించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయకాల సమయంలో మనందరం కూడా తస్మత్ జాగ్రత్త, ధనం విషయంలో మనం ఏ విధంగా ఉండాలి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ధనం పట్ల వ్యామోహంతో మనందరం కూడా ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నాం, ఏ విధంగా డబ్బులు సంపాదించుకుంటూ అన్యాయంగా అక్రమంగా మనం అనేక పాపాలకు లోనవుతూ ఉన్నాము, మనం అనేక విధాలుగా ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు జీవితం గురించి ధ్యానించుకున్నాం. ఆ యొక్క జీవితం అనే 4 మాటల్లో 4 అక్షరాల్లోనే మన జీవితం మొత్తం కూడా దాగి ఉన్నది. జీ అంటే జీవించాలి, ఏ విధంగా జీవించాలి, మనందరం కూడా ఏ విధంగా వికసించాలి, ఏ విధంగా మన యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, అదేవిధంగా పరలోకానికి మనందరం కూడా సాగాలి. ఆ యొక్క పరలోక రాజ్యం అప్పుడే మనకి సిద్ధిస్తూ ఉంటుంది. అప్పుడే మనందరం కూడా దేవుల్లో బలపడతామని మనందరం కూడా ఈ యొక్క 3 రోజులు కూడా ఈ విధంగా ధ్యానించుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ యొక్క చివరి క్షణాల్లో ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ఈ 3 రోజులు కూడా నేను దేవునిలో బలపడటానికి, ఈ 3 రోజులు కూడా నేను దేవునికి దగ్గరగా జీవించడానికి దేవుని యొక్క కృప, ఆ పవిత్ర ఆత్మ నాకు తోడుగా ఉన్నది, ఆ పవిత్ర ఆత్మ మనకు తోడుగా ఉన్నది. మరి అలాంటి దేవాతి దేవుడు మన మధ్యలో ఉంటూ ఉండగా, అలాంటి త్రియేక దేవుడు మన మధ్యలో ఉంటూ ఉండగా ప్రార్థించుదాం. చివరి గడియలో మనందరం కూడా, ఓ యేసయ్యా నాకు తోడుగా ఉన్నందుకు నీకే స్తోత్రం ప్రభువా, ఓ యేసయ్యా నా కుటుంబానికి తోడుగా ఉన్నందుకు నీకే స్తోత్రం ప్రభువా, ఓ యేసయ్యా మాకు తోడుగా ఉండి మేమందరం కూడా నీలో బలపడటానికి మాకు అనేక విధాలుగా నీ యొక్క పవిత్రాత్మ ప్రేరణ ద్వారాగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రం ప్రభువా అని మనందరం కూడా ఆ దేవాతి దేవునికి ఒక్కసారి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఈ పాట ద్వారాగా, ఒక పాట ద్వారాగా ఆ దేవాతి దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని, యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా, యేసయ్యా నీకే వందనాలు ప్రభువా,
యేసయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభువా అని మనందరం కూడా ఆ యొక్క స్తుతి గీతం ద్వారాగా దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఎప్పుడైతే నిండైన హృదయంతో ఆయన స్తుతిస్తూ ఉంటామో, ఎప్పుడైతే నిండైన హృదయంతో ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటామో, నిండైన హృదయంతో ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతిది కూడా జ్ఞాపకం చేసుకొని మనందరం కూడా స్తుతిస్తూ ఉంటే దేవుడు మన నుంచి ఇంక ఏమి కూడా కోరుకోడండి. కాబట్టి మనందరం కూడా స్తుతిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. అవును దేవా, మేమందరం కూడా నీ సన్నిధిలో ఉండి నువ్వు మా జీవితాల్లో చేసిన ప్రతిదీ కూడా తలంచుకొని నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉండగా ప్రభువా, రానున్న రోజుల్లో మమ్మల్ని మా కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. రానున్న రోజుల్లో మేమందరం కూడా నీలో బలపడే విధంగా నీ కృపను మాకు ప్రసాదించండి ప్రభువా. ఈరోజు ఎవరైతే ఈ క్షణాన ఎవరైతే నిన్ను స్తుతిస్తూ ఉన్నారో, నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఆ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. వాటన్నిటిని బట్టి నీకే స్తోత్రం ప్రభువా. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లిందుము, స్తుతి స్తోత్రం చెల్లిందుము, స్తోత్రం చెల్లిందుము, స్తుతి స్తోత్రం చెల్లిందుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లిందుము, స్తుతి స్తోత్రం చెల్లిందుము, స్తోత్రం చెల్లిందుము, స్తుతి స్తోత్రం చెల్లిందుము. ఓ యేసయ్యా, ఈ విధంగా మేమందరం కూడా పాటలు పాడుతూ మా స్వరములతో నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రభువా, మరొకసారి మా జీవితాలలో నీవు మా కుటుంబాల్లో చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉండగా, మేమందరం కూడా నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, మేమందరం కూడా నీ యొక్క నామాన్ని గణపరుస్తూ ఉండగా ప్రభువా, మా కుటుంబాలను మా యొక్క దివ్యవాణి ద్వారాగా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. అనేక మంది అనేక రోగాలతో బాధపడుతూ ఉండగా వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. సంతానం లేకుండా బాధపడే ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. ఆర్థిక పరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా జ్వరాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. అలాంటి బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో నీ పాదాల చెంత ఉంచుతూ ఉండగా ప్రభువా, మా యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువా ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. ఇదిగో దేవా, ఎవరైతే ఈరోజు కన్నీటితో ఓ యేసయ్యా నా జీవితాన్ని ఆశీర్వదించండి అయ్యా, ఓ యేసయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, ఓ యేసయ్యా నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా, ఓ యేసయ్యా ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోయే విధంగా మా కుటుంబాన్ని దీవించండి అయ్యా అని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి అయ్యా. ఈ సమయంలో, ఈ పవిత్రమైన సమయంలో దివ్య సప్రసాద రూపంలో ఉన్న నిన్ను చూస్తూ మేమందరం కూడా స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా ప్రభువా మమ్మలను మా కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి అయ్యా, దీవించండి ప్రభువా. మేమందరం కూడా రానున్న రోజుల్లో
మీలో బలపడే విధంగా మాకు కావాల్సిన మీ కృపను ప్రసాదించండి అయ్యా, కావాల్సిన కృపను ప్రసాదించండి ప్రభువా. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చితేరే, ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను యుగయుగములు జీవించుచు పాలన చేయి ఏలిన వారు మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారు తరపు నెరవేట్లుగాను దివ్యవాణి సిబ్బందిని గురువులను అందరిని కూడా భగవంతుడు ఆశీర్వదింప చేయమని, దివ్యవాణి దాతలను మొరనిధి దాతలను భగవంతుడు ప్రత్యేకంగా దీవించమని, రానున్న రోజుల్లో దివ్యవాణికి అనేక మంది దాతలుగా ప్రేరేపింపబడాలని, ప్రపంచాన్ని అల్లాడిస్తున్నటువంటి కరోనా నుండి ఓమిక్రాన్ వ్యాధుల నుండి భగవంతుడు పూర్తిగా స్వస్థతను మనకు అనుగ్రహింప చేయమని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదముల చేత నిండిన మరి మా ఉందనము ప్రభు మీతో ఉన్నారు. శీలలు ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్దింపబడిన వారగుని. పరిశుద్ధ మరి మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సంబంధన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియ వందనమమ్మా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియ వందనమమ్మా. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా. స్వర్గపురికి చేరుటకు మము నడుపమ్మా.